ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. ముట్టుకుడికాము మా నాన్న వాళ్ళు మట్టి పడిపోతే ఆ చచ్చిపోయిండు. మా నాన్న మేము మా చిన్నమ్మాయి 3 నెలల పిల్లప్పుడు, మా చెల్లెలు 3 నెలల పిల్లప్పుడు మా నాన్న చచ్చిపోతే మా ఊరు వచ్చిన సోఫాలు మా తాతల కాడికి వస్తే మాది 20 సంవత్సరాలు దాకా మాదేని పోతే రీచాటిందిరా పొలం అని అంది. మా తాత వాళ్ళు 3 అన్నదమ్ములు, చిన్నాక, పెదనాక, నాసరయ్య. అయితే ఇది ఏమంటే చూసేటప్పుడు శాసనం చేసుకోమంటే కెనడికి వేస్తే కెనడు మా కాడ డబ్బులు తీసుకొని విసారణకు వచ్చినప్పుడు చెప్పకుండా వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని సైట్ అయిపోయింది. ఆ నుంచి నేను మళ్ళీ కలెక్టర్కి అర్జీ పెట్టి 4 అర్జీలు పెట్టినా కానీ దిగ్గు మండలంలో పని కాల. లాస్ట్కి ఎల్లుత్తి మండలంకి అడిగితే ఆ ఎల్లుత్తి ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి నా వల్ల కదా, నాకు ఈ ఊరు కాదు, మీ ముక్కూరే సమస్య కావాలని పెట్టారు. అది జరిగింది. ఏరావులు అమ్ముకుంటూ సత్తైకి స్థలమా స్థలమే 2 సెంట్లు స్థలం. ఏరావులు అమ్ముకుంటూ తిప్పుతారు సత్తైకి 2 ఎకరాలకు అమ్ముకోరు. దాంట్లో సాక్షులు ఇంకా వంకాయపాటి పాటయ్య సాక్షులు. మరి మంగళవారం అతను పేరు సూబాట్లు బెమ్మయ్య ఏంటి వాళ్ళు సాక్షులు అయినారు. గ్రౌండ్లో కాగితాల మీద తిరిగి అన్ని బట్టి ఏంది నాకు ఎక్కడికి పోయినా పని కావట్లే. ఆడిపోయి పోయినా లోకేష్ గారికి పోయినాక సరే పంపుతాను. కలెక్టర్ గారికి పోయినా కలెక్టర్ బాబు దిక్కు పంపుతాను. దిక్కులో 4 తడలు తిప్పారు. అటు ఇటు దిప్పి నన్ను పిలవకుండా మేము సాగు చేసినామని కలెక్టర్ గారికి అర్జీ పంపించి కేసు కొట్టేపించారు. నన్ను మళ్ళీ పిలిచి నీకు మొత్తం ఇంక్వైరీ చేస్తాము అని ఎంఆర్ఓ గారు ఆర్ఏ గారికి చెప్పి ఇంక్వైరీ లేదు, ఏం లేదు. మళ్ళీ కారంపూడి సిఐ గారు పిలిచిండు. ఆడికి పోతాయా నేను మొత్తం సాల్వ్ చేస్తానే, సంతకం పెట్టుకోమంటూ ఏలుముద్ర పెట్టిన. ఇదే జరిగిందయ్యా. నమస్కారం. దిగ్గేమారావు గారు అన్నది ఏం చెప్పారు ఎంఆర్ఓ? ఏం చెప్పిండు వాళ్ళ కింద గుమ్మత్తాలు ఉంటుందిగా. వాళ్ళు ఏమంటారు, ఎందుకు నీకు అది ఇది అని చెప్పొచ్చాడు. అది చేసి మా బామ్మర్ది మీ ఇద్దరం పోయే రోజు కూడా నీకు అన్ని ఇంక్వైరీ చేస్తాము, ఇబ్బంది లేదు ఏంటి అని చెప్తే సరేలే అని వచ్చినాం. అక్కడికి మంగళగిరి 2 తడవలు పోయినా, కలెక్టర్ కాడికి 3 తడవలు పోయినా తిరగటమే కానీ పనులు లేవు, ఏమి లేవు. ఏం చేస్తాం? తిరిగి అన్ను పట్టింది. ఆడికి పోతేనేమో ఆటికి పంపించినా అంటారు, ఆడి నుంచి వచ్చేనేమో దిక్కుమల్లానికి పంపించినా అంటారు. మా తాతల పేరు పెద్ద ఆయన పేరేమో నాగయ్య, తెల్లనాగయ్య. వాళ్ళ తండ్రి చిన్నెలమంద వాళ్ళ తండ్రి ముగ్గురు. వాళ్ళ తండ్రి చిన్నెలమంద కొడుకులు పెదనాగయ్య, మా నాయన చిన్నాగయ్య, నాసరయ్య. 3 ఓటాలు. నాసరయ్యదేమో చల్లయ్య సుబ్బమ్మ కొన్నది, నాగయ్యదేమో కొల్లి రాములోళ్ళు కొన్నారు. మాది మధ్యలో ఖాళీ స్థలం. అది ఎంఆర్ఓ గారు నాకు పట్టా ఇచ్చింది కట్టుకోమని. నాకేమో 5వ నెలలో ఇచ్చిండు, వాళ్ళకేమో 9వ నెలలో ఇచ్చిండు. అదే చోటు మీద పట్టా ఎంఆర్ఓ గారు వాళ్ళకి. అది జరిగింది. ఎందుకో అడగలేదా మరి? ఎందుకని అడగటానికి పోతే నీకెందుకు, వాళ్ళతో రాసిపోడు, వాళ్ళతో నీకెందుకు, నువ్వు వచ్చేది ఇంటి కట్టుకుంటూ అని ఎంఆర్ఓ గారు ఆయన గారు వాళ్ళే మాట్లాడారు. పంచాయతీ గుమ్మత్తా కానీ వాళ్ళే మాట్లాడారు. ఎందుకులే అని మేరకు